హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తే కనుక మనకు అందరికీ తెలుసు, జనవరి 22 నుంచి అయితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 5 T20 సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన ఇండియన్ స్క్వాడ్ కూడా అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, వైస్ కెప్టెన్గా అక్సర్ పటేల్ని ఎందుకు మీరు మెన్షన్ చేశాడు సంజు శాంసన్ ఉండంగా. అంటే దీని వెనక రీజన్ కూడా చాలా క్లియర్గా ఉంది. సంజు శాంసన్ని తొక్కడానికా, లేకపోతే గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ గిల్కి కోసమా, గిల్ని కెప్టెన్ చేయడానికి చాలా తాపత్రయపడుతున్నాడు అయితే నాకైతే క్లియర్గా అర్థమైంది. దానికి సంబంధించి 1 by 1 పాయింట్ తోటి అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఈ అనుమానం వస్తే వైస్ కెప్టెన్గా అక్సర్ పటేల్ ఏంటి అంటే మాత్రం వీడియో మాత్రం ఫుల్గా చూడండి, మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. వాళ్ళు చూసుకుంటే కనుక సంజు శాంసన్ని ఎందుకు వైస్ కెప్టెన్గా మెన్షన్ చేయలేకపోయారని మాత్రం ఫస్ట్ సంజు శాంసన్ గురించి చెప్తాను. సంజు శాంసన్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఆల్సో వరల్డ్ కప్ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ జాస్ బట్లర్ కూడా ఐపీఎల్కి వచ్చిన తర్వాత మనకు చూసుకుంటే సంజు శాంసన్ అండర్లో ఉన్నాడు, ప్లేయర్గా ఆడిండు. కెప్టెన్ కూడా అప్పుడు రాజస్థాన్ రాయల్స్ చేంజ్ చేయలేదు. వరల్డ్ కప్ కొట్టిన తర్వాత కూడా 2 వరల్డ్ కప్ కొట్టిండు, T20 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత కూడా ఇక్కడ కెప్టెన్సీ చేంజ్ చేయకుండా సంజు శాంసనే కెప్టెన్ చేశాడంటే సంజు శాంసన్ దగ్గర టాలెంట్ ఉందా లేదా అనేది మీకే వదిలేస్తున్నా. అది ఇండియన్ టీంకి తెలవటం లేదా అనేది నా ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక తిలక్ వర్మ కూడా ఉన్నాడు. మనకు ఆల్రెడీ ఎమర్జింగ్ చూసుకున్న తను ఆడుతున్న ఎప్పుడు ఏ టీంకి ఆడినా మ్యాక్సిమం తనే కెప్టెన్ ఉంటాడు, ఫ్యూచర్ కెప్టెన్ అంటున్నాడు. తనని కూడా రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది. 300s కొట్టిండు T20లో, అది కూడా వరల్డ్ రికార్డు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే తన్ని కూడా వైస్ కెప్టెన్ చేయకుండా అక్సర్ పటేల్ నాకు చూసుకుంటే తను ఐపీఎల్లో కెప్టెన్సీ చేయలేదు. అండ్ చూసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా తను కెప్టెన్సీ చేసిన లేదు. కానీ బట్ వైస్ కెప్టెన్ ఇచ్చారనేది నాకైతే డౌట్ అయితే క్లియర్గా వచ్చింది. దానికి సంబంధించి తవ్వుకుంటూ పోతే చాలా పెద్ద మనకైతే నిజమైతే బయటపడిందని చెప్పొచ్చు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళాలి. ఎప్పుడైతే 2024 మనం T20 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత అంటే చూసుకుంటే కనుక సీనియర్ ప్లేయర్ అందరికీ రెస్ట్ ఇచ్చి మనకు న్యూ యంగ్ టాలెంట్కి మనకైతే ప్లేయర్ అయితే జింబాబ్వే సిరీస్ జరిగింది. జింబాబ్వే సిరీస్లో ఎవరు కెప్టెన్ తెలుసా? మనకి శుభ్మన్ గిల్. ఏదైతే వరల్డ్ కప్ అయ్యిందో దాంట్లో 15 మెంబర్స్ స్క్వాడ్లో లేని ప్లేయరు నెక్స్ట్ T20 సిరీస్కి వచ్చేసరికి తను డైరెక్ట్గా కెప్టెన్ అయ్యిండు. ఎట్లా? గంభీర్ రాగానే. అండ్ ఆల్సో చాలామంది కెప్టెన్స్ అక్కడ చేంజ్ చేశారు, మనం చూడాల్సింది. అక్కడనే నాకు కొట్టింది అసలు ఇంత శుభన్ గిల్ మీద ఎందుకు అంత మనకి కాన్సన్ట్రేషన్ ఉంది గౌతమ్ గంభీర్, నాకు అర్థం కాలేదు. అక్కడ కూడా మీరు చూసుకుంటే కనుక మనకి అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినట్టు ఉంది. సెంచరీ కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ నుంచి 1 downకి పుష్ చేసి గిల్ వచ్చేసి మనకి ఫస్ట్ మ్యాచ్ ఆడినట్టుంది. గిల్ మళ్ళీ ఓపెనింగ్కి వచ్చేసి తను ఆడడం అయితే జరిగింది. అక్కడనే మనం చూసుకుంటే కనుక చాలా ఇప్పుడు సెంచరీ కొట్టిన ప్లేయర్ని నెక్స్ట్ మ్యాచ్కి 1 downలో పంపించి శుభం గిల్లే ఆడడం జరిగింది అక్కడ. అండ్ ఆల్సో ఆ సిరీస్లో గైక్వాడ్ అద్భుతంగా ఆడిండు. తన్ని కూడా నెక్స్ట్ సిరీస్ T20కి అయితే పక్కనే పెట్టిండు. ఓడిఐ సిరీస్ కూడా తన్ని కన్సిడరేషన్ చేయలేదు, మంచిగా ఆడినా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు అభిషేక్ శర్మ మంచిగా ఆడుతున్నాడు. అభిషేక్ శర్మని కూడా డ్రాప్ చేసిండు ఇంకో సిరీస్లో. అండ్ రీసెంట్గా చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు చాయిస్ లేదు, గిల్ వచ్చేసి ఆస్ట్రేలియాకి కోసం అయితే రెడీ అవ్వడం వల్ల అక్కడ మనకు చూసుకుంటే సంజు శాంసన్ అద్భుతంగా ఆడిండు. అక్కడ 3 సెంచరీలు 2 సెంచరీలు కొట్టిండు. తిలక్ వర్మ కూడా తన ప్లేస్ని సిమెంట్ చేసుకున్నాడు. అండ్ 50 ఓవర్స్కి టెస్ట్ చూసుకుంటే కనుక మనకి జైస్వాల్ అయితే ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నాడు మనకి శుభ్మన్ గిల్కి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే కనుక సంజు శాంసన్ కూడా అద్భుతంగా అయితే కంబ్యాక్ ఇచ్చేసి ఇద్దరు చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్ స్లాట్లోనే అద్భుతంగా పోటాపోటీ. వీళ్ళు ముగ్గురు చూసుకుంటే కనుక శుభం గిల్ని అయితే దాటేసి వచ్చేసారు అనిపించింది నాకు. అండ్ రీసెంట్ పర్ఫార్మ్ ఆ విధంగా ఉంది. అండ్ ఇంకో ఓపెనర్ ఉన్నారు ఇషాన్ కిషన్ కూడా తొక్కడం అయితే జరిగింది. బిహేవియర్ బాగాలేదని తనని బయట పెట్టడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురిని కూడా తొక్కడానికే ఇండియన్ టీం చూసింది. గైక్వాడ్ని ఆల్రెడీ పక్కన పెట్టేసింది. అద్భుతంగా ఆడినాక కూడా గౌతమ్ గంభీర్ ఇంటెన్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ వైస్ కెప్టెన్ సంజు శాంసన్కి ఇస్తే కనుక నెక్స్ట్ సిరీస్లో ఖచ్చితంగా సంజు శాంసన్ ఆడతాడు. ఒకవేళ మెయిన్ T20 సిరీస్ ఆడితే అప్పుడు
ఖచ్చితంగా మనకి అక్కడ ఓపెనర్గా జైస్వాల్ ఖచ్చితంగా ఉంటాడు. దానికి తోడుగా మనకి సంజు శాంసనే ఉంటాడు కానీ గిల్ ఉండడు. సో ఇక్కడ క్లియర్గా గంభీర్ అయితే ఒక ప్లాన్ తోడు వచ్చి ఏంటంటే ఇప్పుడు నేను కనుక వైస్ కెప్టెన్గా సంజు శాంసన్ని పెడితే నెక్స్ట్ సిరీస్లో సంజు శాంసన్ని రీప్లేస్ చేయలేము అని అయితే ఫిక్స్ అవ్వడం వల్ల సంజు శాంసన్ అయితే వైస్ కెప్టెన్గా పెట్టలేదు. దానికి సంబంధించిన వీడియోలని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు ఎక్కడ ఓపెనింగ్ స్లాట్ గురించి చూస్తే కనుక గిల్ గురించే మనకు చూస్తే కనుక గంభీర్ పోరాటం అయితే జరుగుతుంది. సో ఎందుకు అంత ప్రేమ ఉన్నదో నాకైతే అర్థం కావట్లేదు. కేకేఆర్కి ఆడినందుకైనా గిల్ని అయితే ఇప్పుడు వైస్ కెప్టెన్గా పెట్టడం జరుగుతుంది. ఫ్యూచర్ నాకు తెలిసినంత వరకు అయితే 50 ఓవర్స్ అండ్ టెస్ట్కి గిల్నే కెప్టెన్ చేయాలని అయితే చాలా చర్చలు నడుస్తున్నాయి. అయితే నాకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. T20స్కి వచ్చేసరికి సూర్య వెళ్ళిపోయిన తర్వాత గిల్లే కెప్టెన్ చేయబోతున్నాడు. సో ఇక్కడైతే ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి తన దారిలో ఎవ్వరు రాకుండా అయితే గంభీర్ అయితే చూసుకుంటానైతే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా సంజు శాంసన్ తొక్కడానికైనా లేకపోతే గిల్ కోసమే గంభీర్ అయితే చాలా పాటుపడుతుంది. ఎందుకంటే కేకేఆర్కి గిల్ ఆడిండు అండ్ ఆల్సో మనం చూసుకుంటే కనుక సూర్యకుమార్ యాదవ్ కూడా కేకేఆర్కి ఆడిండు కాబట్టి కొద్దిగా ఫేవరెటిజం అయితే ఉందని అయితే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.